హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను టేస్టీ బగారా రైస్ చేసి చూపిస్తున్నానండి. ఇది ఎంతో ఇష్టంగా తింటారు అందరూ. పెద్దగా మసాలాలు ఏమి ఉండవు కాబట్టి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి. ఎవరైనా ఇంట్లో ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ప్రాసెస్ అయితే చెప్పేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వేసుకొని హీట్ అవనివ్వాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పును కూడా అందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. నేనైతే 2 గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. అందుకే 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసి అందులో తగినంత సాల్ట్ని అయితే వేసుకొని మూత పెట్టేసి వాటర్ని అయితే ఒక పొంగు వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకుందాము. చూడండి, మూత పెట్టేశాను కదా, ఒక 5 మినిట్స్లో వాటర్ అయితే పొంగు వచ్చేస్తాయి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో యాడ్ చేసేసి మంచిగా గరిటె పెట్టి కలుపుకొని ఒకసారి అందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మంచిగా కలిపేసుకొని లో టు హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అయితే ఉంచాలండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఏమీ కుక్ అవ్వలేదు కానీ కొంచెం చెమ్మగా ఉంటుంది. ఒక్కసారి కలిపి మూత పెట్టేసేయండి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉంచి మూత తీసి చూస్తే మంచిగా బగారా రైస్ అయితే ఉడికిపోతుందండి. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీ పిల్లలు ఎవరైనా స్పైసీ బిర్యానీ తినకపోతే ఈ విధంగా బగారా రైస్ చేసి పెట్టండి. ఏ మసాలాలు ఉండవు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.